ఈ రాష్ట్రానికి సంపద వస్తుంది, దాని ద్వారా ఇంకా పేద ప్రజలకు ఇంకా మంచి అయినటువంటి మేలు చేయవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి వైజాగ్ పెట్టుకుందామని చెప్తే ఈ పనికిరానటువంటి ఈ అల్జిమర్స్ జబ్బు వచ్చి తలకాయ బుర్ర పనిచేయనటువంటి వెధవలంతా కలిసి కోర్టుకు పోయి స్టేలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడే రాజధాని కట్టంటాడు. ఏంటి పొలాల్లో రాజధాని కట్టేది? రాజధాని రైతులు త్యాగాలు చేశారంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి గొడ్లవల్లేరులో ఎకరం ఎంత ఉంటుంది? ఓ 25 లక్షలు ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుందా? 25-30 లక్షలు ఉంటుంది. మనం కూడా ఇచ్చేద్దాం 33,000 ఎకరాలు. చంద్రబాబు నాయుడు చెబుతాడు దానంతటికి అదే అభివృద్ధి చెందుద్దంట. ఈయనంట దానికి ఒక స్కీమ్ పెట్టేదంట. ఆ ల్యాండ్ వాల్యూలు పెరిగిపోతే దానంతటికి అదే అయ్యే అమ్మేసి అదే కట్టేయచ్చు అంట. మేము కూడా ఇచ్చేస్తాం, మా మండలంలో ఒక మండలం ఇచ్చేస్తాం. మనకు కూడా 25 ఎకరాలు 5 లక్షలు పెట్టి పొలం ఇస్తే 1250 గజాలు ఇస్తాడు. గజం ₹1,00,000 అమ్మితే మనకు కూడా 12.5 కోట్లు వస్తుంది. రారా బాబు నువ్వు వచ్చి మా గొడ్లవల్లేరు మండలం కూడా తీసుకెళ్ళిపో, కట్టే ఇక్కడ రాజధాని. 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ రాజధాని పెట్టుకుంటే అక్కడ సంపద వస్తే ఆ సంపద ఇంకా ప్రజలకు ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి 2,50,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లో వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు 120 సార్లు బటన్ నొక్కి. అదే దుర్మార్గుడు అయితే ఏం చేసేవాడు తెలుసా? 1000 సార్లు నొక్కేవాడు బటన్. 2,57,000 కోట్ల రాజధాని రైతుల అకౌంట్లో వేసేవాడు. 33,000 మంది అకౌంట్లకు వెళ్ళిపోయాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది అకౌంట్లకి జగన్మోహన్ రెడ్డి గారు 2,57,000 కోట్ల రూపాయలు పంపిస్తే ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఇదే బీజేపీ అక్కడ ఉన్నటువంటి 33,000 మంది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులకి బటన్ నొక్కి ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ఆస్తులు కోటాను కోట్ల రూపాయలు పెంచుకోవడానికి అవకాశం కల్పించాడు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు ఆపడంట, ఈ కంటిన్యూ చేస్తాడంట. మరి నువ్వెందుకు ఆయన తీసేసి అంటే ఈయన సంపద సృష్టిస్తావంట. ఇదేమైనా సినిమాను సంపద సృష్టిస్తాకి? సంపద సృష్టించి ఇస్తాడంట. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి ఇస్తున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టిస్తాం రాదంట. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక బిజినెస్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడి కన్నా ఒక బిజినెస్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ పరంగా అయినా ఈ రాష్ట్రానికి ఎలా సంపద సృష్టించాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని ఏ టు జెడ్ తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ ఏం వ్యాపారాలు చేశాడు సంపద సృష్టిస్తాకి? చంద్రబాబు అంటే కనీసం దొంగ రిటేజ్ పెట్టి ఆ డబ్బు ఈ డబ్బు పెట్టి లక్షల కోట్లు వేసి ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఈయన ఎలా సంపద సృష్టిస్తాడు? 25 సీట్లు తీసుకుని దాంట్లో 2, 3, 4, 5 గెలుస్తాడు. కాబట్టి ప్రజలకి ఎవరైతే మంచి చేస్తున్నారో ఆ వ్యక్తికి మనందరం మద్దతు తెలపాల్సిన అవసరం, సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం 100% ఉంది. మీరు ధైర్యంగా మీ మనసులో ఎవరైతే ఈ రాష్ట్రానికి మేలు చేయగలరని భావిస్తారో వాళ్ళకి మీరు మద్దతు తెలపాలి. వాళ్ళ గెలుపుకి మీరందరూ కూడా కృషి చేయాలి. మిమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయలేడు. సూర్యుడు తూర్పును ఉదయించకుండా పడమరనైనా ఉదయిస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలో ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ఎవరికి లేవు. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఏడుతూ ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటూ పోయేది, ఆయనైతే ఎట్టగొట్ట మేనేజ్ చేసేవాళ్ళం. ఆయన చచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మనం ఏమీ చేయలేకపోతున్నాం, ఇంత సిద్ధం అని ఆయన కార్యక్రమాలు చేసుకున్నాడు. మమ్మల్ని 175 మందిలో 70 మందిని మార్చేశాడు. ఇప్పటికి ఎవరెవరినో తీసేస్తున్నాడు, ఎవరెవరినో పెడుతున్నాడు. కులాలు మతాలు సమీకరణ, బీసీలకి పెద్దపేట వేయాలి, బీసీలకి ఎక్కువ మంది శాసనసభ్యులుగా రావాలి, ఎంపీలుగా రావాలి, రాజ్యసభల్లోకి రావాలి, అన్ని పదవులన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి కులాల నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని చెప్పి ఆయన వెనక ముందు చూసుకోకుండా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన సిద్ధం అని చెప్పి 99% మార్పులు చేర్పులు కంప్లీట్ చేశాడు. అదేవిధంగా ఎన్నికలకు అన్ని రకాలుగానే సిద్ధమయ్యారు. సభలు పెట్టుకున్నాడు, 3 సభలు. సిద్ధం అని చెప్తే పక్కనే మేము సిద్ధమే అని చంద్రబాబు బొమ్మ ఇటు పక్క పెట్టారు మా సిద్ధానికి.
ఇటు పక్కన పవన్ కళ్యాణ్ బొమ్మేసి యుద్ధం అని పెట్టారు. నేను చూసా, ఏంటి సిద్ధం యుద్ధం, ఎవరికి ఇస్తారు సీటు, ఇద్దరు పోటీ చేస్తారు, ఇద్దరు అలయన్సే కదా అనుకుంటే వాళ్ళకి తెలియదని ఇప్పుడు అడగండి వెళ్ళి గుడివాళ్ళు ఎవరు పోటీ చేస్తాడని చెవిలో చెబుతారు ఇద్దరు, మేమే అంటే మేమే అని. మళ్ళీ బయటకు చెబితే పెద్ద గొడవ అయిపోద్ది. ఎవరు బాబు మీరు సిద్ధం అంటే సిద్ధమేవడం యుద్ధం అవడం అంటే ఏమీ లేదు, సిల్లీగా ఫ్లెక్సీ అనమాట సిద్ధం. మన సిద్ధం ఫ్లెక్సీకి వాళ్ళు సిద్ధం ఫ్లెక్సీ, యుద్ధం ఫ్లెక్సీ. కాబట్టి ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో పవన్ కళ్యాణ్కి తెలియదు, చంద్రబాబుకి ఎన్ని సీట్లు ఇస్తాడో చంద్రబాబుకి తెలియదు, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో చంద్రబాబుకి తెలియదు, ఈయనకి తెలియదు. మధ్యలో బీజేపీ వాళ్ళకి వెళ్ళి మన మధ్య ఢిల్లీ పోయాడు బాబు గారు, వెళ్ళి వాళ్ళకి సార్ నేను ఎన్డీఏలోకి వస్తానని చెప్పాడంట. అలాగే తప్పకుండా రండి, 15 ఎంపీలు ఉన్నా 50 అసెంబ్లీలు లేకుండా కలిసి పోటీ చేద్దామని ఆయన చెప్పాడు. ఆయన చెప్పగానే ఈయనకి ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్లో. వారం రోజులు కనపడలేదు, ఎవరికి ఇంట్లోనే పడుకుని ఉన్నాడు. వద్దులే మనం వెళ్ళిపోదామంటే పవన్ కళ్యాణ్ గారు నీ గురించి నేను తిట్లు తిని వాళ్ళతో తన్నులు తిని మన అలయన్స్ కలిపాను, లేదు వాళ్ళు ఉండాలంటాడు ఈయన. వాళ్ళేమో 50 సీట్లు అడుగుతారు, ఈయనకేమో వాళ్ళకి బీజేపీకి 50 సీట్లు ఇస్తే వాళ్ళు 3 కూడా గెలవడం సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈయనకేమో తెలియదు, కొత్తగా వచ్చాడు రాజకీయాల్లోకి. కాబట్టి ఉత్తపుత్రుడు